దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన పరోక్ష పన్నుల సంస్కరణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దీనిని కేంద్ర ప్రభుత్వం 2017 జూలై 1న ప్రవేశపెట్టింది. ఇది అనేక కేంద్ర, రాష్ట్ర పన్నులను ఏకీకృతం చేసి ఒకే దేశం ఒకే పన్ను అంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ విధానాన్ని సృష్టించింది. పన్నుల కాస్టింగ్ ను తగ్గించి పారదర్శకతను ఇంకాస్త పెంచింది. 8 సంవత్సరాలలో జీఎస్టీ రేట్లు హేతుబద్ధీకరణ, డిజిటలైజేషన్ ద్వారా స్థిరంగా అభివృద్ధి చెందింది. నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తలు వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ సందేశంలో ప్రకటించినట్లుగా సామాన్యుడికి పన్ను భారాన్ని తగ్గించే దీపావళి కానుకగా మారుతుందనే దృష్టితో తర్వాతి తరం జీఎస్టీ సంస్కరణను జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ప్రధానంగా సామాన్య ప్రజలు, రైతులు, ఎంఎస్ఎంఈలు, మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. సంస్కరణల ద్వారా పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడానికి 4 స్లాబ్ల నిర్మాణాన్ని అంటే 5%, 12%, 18%, 28% ప్రధానంగా 2 స్లాబ్ల వ్యవస్థ అంటే 5%, 18%గా మార్చారు. గతంలో ఉన్న 12% మరియు 28% స్లాబ్లను తొలగించారు. అయితే విలాసవంతమైన హానికరమైన వస్తువులపై ప్రత్యేకంగా 40% డీమెరిట్ పన్ను రేటు విధించబడింది. ఈ రేట్ల మార్పులు కొన్ని వ్యవస్థల మినహా అంటే పొగాకు ఉత్పత్తులు, గుట్కా, సిగరెట్లు సెప్టెంబర్ 22, 2025 నుండి అమల్లోకి వచ్చాయి. కొత్త రేట్ల అమలుతో మొత్తం 375 రకాల ఉత్పత్తులు చౌకగా మారనున్నాయి. వివిధ రంగాలలో పన్ను రేటు తగ్గింపులు. సామాన్యుడికైతే ఇది ఉపశమనం. నిత్యావసరాలపై జీఎస్టీ తగ్గింది. హెయిర్ ఆయిల్, షాంపూలు, టాయిలెట్ సోప్ బార్స్, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్, టాల్కమ్ పౌడర్ వంటి రోజువారీ వినియోగ వస్తువులపై పన్ను 18% నుండి 5%కి తగ్గింది. బిస్కెట్, స్నాక్స్, ప్యాక్ చేసిన నమ్కిన్లు, భుజియా, సాస్లు, పాస్తా, చాక్లెట్లు, కాఫీ, బటర్, ఘీ, ఐస్ క్రీమ్ వంటి ఆహార పదార్థాలపై పన్ను 12% లేదా 18% నుండి 5%కి తగ్గింది. ప్యాకేజ్ చేసిన కొబ్బరి నీరు, డ్రై ఫ్రూట్స్ లైక్ బాదాం, జీడిపప్పు, పిస్తా, అలాగే 20 లీటర్ల డ్రింకింగ్ వాటర్ పై కూడా పన్ను 12% నుండి 5%కి తగ్గింది. పూర్తిగా పన్ను రహితం అంటే 0% జీఎస్టీ అయిన వస్తువులు, అల్ట్రా హై టెంపరేచర్ మిల్క్, ప్రీ ప్యాకేజ్డ్ పన్నీర్, పిజ్జా బ్రెడ్, ఖాక్రా, చపాతీ లేదా రోటీ, పరోటా వంటి అన్ని భారతీయ బ్రెడ్ రకాలపై పన్ను 5% లేదా 12%, 18% నుండి పూర్తిగా తొలగించారు. 33 లైఫ్ సేవింగ్ డ్రగ్స్, మెడిసిన్స్ లపై పన్ను 12% నుండి పూర్తిగా 0%కి తొలగించారు. మిగిలిన ఔషధాలపై 12% నుండి 5%కి తగ్గింది. డయాగ్నోస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్, మెడికల్ ఆక్సిజన్, సర్జికల్ పరికరాలు, కళ్లద్దాలు లైక్ స్పెక్టికల్స్, కరెక్టివ్ గాగల్స్ వంటి వైద్య పరికరాలపై జీఎస్టీ 12% లేదా 18% నుండి 5%కి తగ్గింది. ఇండివిజువల్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ 18% నుండి పూర్తిగా మినహాయించబడింది అంటే 0% అంటే ఎక్సెప్షన్. రోజుకు 7,500 వరకు అద్దె కలిగిన హోటల్ గదులపై పన్ను 12% నుండి 5%కి తగ్గింది. ఐటీసీ లేకుండా జిమ్లు, సలూన్లు, బార్బర్ షాప్లు, యోగా కేంద్రాల సేవల వంటి బ్యూటీ మరియు ఫిజికల్ వెల్ బీయింగ్ సేవలు 18% నుండి 5%కి తగ్గాయి. మ్యాప్లు, చార్ట్లు, గ్లోబ్లు, ఎక్సర్సైజ్ బుక్లు, నోట్ బుక్లు, ఎరేసర్లు, పెన్సిళ్లు, షార్ప్నర్లు, క్రయాన్ల వంటి విద్యా సామాగ్రిపై పన్ను 5% లేదా 12% నుండి పూర్తిగా 0కి తగ్గింది. జియోమెట్రిక్ బాక్స్లు, కలర్ బాక్స్లపై పన్ను 12% నుండి 5%కి తగ్గింది. ఏసీలు, టీవీలు ప్రస్తుతం 28% ఉన్న ఏసీలు, టీవీలు అంటే 32 ఇంచులు ఆ పైన ఉన్నవి. ప్రొజెక్టర్లు, మానిటర్లు, డిష్ వాషింగ్ మిషన్లను 18%కి తగ్గించారు. వాహన రంగంలో 28% స్లాబ్లు ఉన్న పెట్రోల్ హైబ్రిడ్, సిఎన్జి, ఎల్పిజి కార్లు అంటే 1200 సీసీ లోపు, డీజిల్ హైబ్రిడ్ కార్లు అంటే 1500 సీసీ లోపు, ఆటోలు, 3 వీలర్స్ 350 సీసీ వరకు, 2 వీలర్స్ రవాణా వాహనాలను 18% స్లాబ్లోకి తెచ్చారు. దీంతో వాటి ధరలు తగ్గనున్నాయి. సిమెంట్ పై పన్ను 28% నుండి 18%కి తగ్గింది. మార్బుల్, ట్రవెజన్ బ్లాక్లు, గ్రానైట్ బ్లాక్లు మరియు శాండ్ లైమ్ ఇటుకలపై పన్ను
12% నుండి 5% తగ్గింది. ఇది ఇంటి నిర్మాణ ఖర్చులను తగ్గిస్తుంది. ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, స్ప్రింక్లర్లు, హార్వెస్టర్లు, థ్రెషర్లు, కోళ్ల పెంపకం లేదా తేనెటీగల పెంపకం యంత్రాల వంటి వ్యవసాయ పరికరాలపై పన్ను 12% నుండి 5% తగ్గింది. ట్రాక్టర్ టైర్లు మరియు విడి విభాగాలపై పన్ను 18% నుండి 5% తగ్గింది. దీనివల్ల సాగు ఖర్చు కూడా తగ్గుతుంది. మ్యాన్ మేడ్ ఫైబర్లపై పన్ను 18% నుండి 5%, నూలు అంటే యార్న్ పై పన్ను 12% నుండి 5% తగ్గింది. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ను కూడా సరిదిద్దారు. హ్యాండీక్రాఫ్టెడ్ హ్యాండ్లూమ్స్, పెయింటింగ్లు, చెక్క లేదా లోహపు బొమ్మలు వంటి వాటిపై పన్ను 12% నుండి 5% తగ్గింది. పన్ను పెంచిన వస్తువులపై జీఎస్టీ 28% నుండి 40% పెరిగింది. ఈ ఉత్పత్తులకు కొత్త రేట్లు అంటే కాంపెన్సేషన్ సెస్ ఖాతా రుణాలు, వడ్డీ చెల్లింపులు పూర్తయిన తర్వాత అమల్లోకి వస్తాయి. ఈ వస్తువులపై పన్నును ట్రాన్సాక్షన్ విలువకు బదులుగా రీటైల్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఆర్ఎస్పి పై విధించాలని నిర్ణయించారు. ఏరియేటెడ్ డ్రింక్స్, కార్బోనేటెడ్ ఫ్రూట్ డ్రింక్, కెఫినేటెడ్ బెవరేజెస్, ఇతర నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్లపై పన్ను 28% లేదా 18% నుండి 40% పెరిగింది. 1200 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న కార్లు, 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లు, వ్యక్తిగత వినియోగ విమానాలు, ప్రైవేట్ జెట్లు, యాట్లు, అలాగే లగ్జరీ పడవలు, రివాల్వర్లు మరియు పిస్టోల్ వంటి విలాసవంతమైన వస్తువులపై కూడా పన్ను 28% నుండి 40% పెరిగింది. బొగ్గు, లిగ్నైట్, పిట్ వంటి ఇంధన పదార్థాలపై పన్ను 5% నుండి 18% పెరిగింది. బయోడీజిల్ పై కూడా పన్ను 12% నుండి 18% పెరిగింది. ఈ సంస్కరణల వలన సామాన్యుడికి ధరలు తగ్గి, వినియోగం పెరిగి, తద్వారా డిమాండ్ పెరుగుతుందని, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని అంచనా. జీఎస్టీ ఆదాయం 2017 నుండి రెట్టింపైంది. ఈ రేట్లు తగ్గింపు వల్ల ప్రభుత్వానికి సుమారు 48,000 కోట్ల నికర ఆర్థిక భారం ఉంటుందని కేంద్రం అంచనా వేసింది. సరళమైన 2 స్లాబ్లు, ఫాస్ట్ రీఫండ్లు, తక్కువ కంప్లైంట్స్ ఖర్చుల ద్వారా ఎంఎస్ఎంఈలు, తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుంది. అంతేకాకుండా రిస్క్ కూడా తక్కువ ఉన్న వ్యాపారులకు ఆటోమేటెడ్ రిజిస్ట్రేషన్ పథకాన్ని నవంబర్ 1, 2025 నుండి అమలు చేస్తారు.